Hello, my dear students. Welcome back, all of you. Welcome to our YouTube platform. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిపరేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి ఆశావాహులు చాలా ఈగర్గా లేకపోతే చాలా ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వడానికి ముందున్నారు. బట్ ఈ కొద్ది రోజులుగా నేను వందలాది మంది ఆస్పిరెంట్స్తో డిస్కస్ చేయడం కానీ మాట్లాడడం కానీ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటారు కదా. సో అంటే రిపీటెడ్గా ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో దాన్ని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అదే క్వశ్చన్ పైన అదే క్వశ్చన్ వాళ్ళకు ఉంది అని చెప్పి మనం ఫీల్ అవ్వచ్చు. సేమ్ ఆ బేసిస్తో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అనుభవంతో, సో ఏదో జస్ట్ నార్మల్గా కాదు, సో సీరియస్గా ఒక ఎగ్జామ్ రాసిన అభ్యర్థిగా, ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థిగా, సో నేను నేర్చుకున్న అనుభవాలు ఏంటి, నేను ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి, అది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ రైటింగ్ రాయాలి అంటే కంటెంట్ లేకపోతే అందమైన రైటింగ్ ఇవన్నీ కాదు. నేను చూస్తున్నాను ఎంత అద్భుతమైన, అంటే చూడడానికి చాలా స్పష్టంగా చాలా అమేజింగ్గా ఉన్న స్టూడెంట్స్ని చూశాను. చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది, కానీ ప్రజెంట్ రిప్రజెంటేషన్ అపియరెన్స్ అంత చక్కగా లేని వాళ్ళది కూడా చూశాను. అంటే ఆన్సర్ చక్కగా ఉన్న వాళ్ళని చూశాను, చక్కగా లేకుండా కంటెంట్ ఉన్న వాళ్ళను, ఈ రెండు ఉన్న వాళ్ళలో కూడా ఒక కైండ్ ఆఫ్ భయం. దట్ ఈస్ నథింగ్ బట్ AW ఉంది కదా, దీన్ని తెలుగులోకి వేసుకోండి, ఆత్మవిశ్వాసం. ఆన్సర్ రైటింగ్కి మీరు ఫస్ట్ లూజ్ అవుతుంది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లూజ్ అయిపోతున్నారు. ఎందుకు ఈ ఆత్మవిశ్వాసం లూజ్ అవ్వడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ రైటింగ్కి ఏం కావాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్కి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అంటే ఆబ్వియస్గా క్యూరియాసిటీ ఉంటుంది, 100% ఉత్సాహం, ఆతృత ఇవన్నీ ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటంటే ఏదైతే క్యూరియాసిటీ ఉందో, ఈ క్యూరియాసిటీ ఒక్కటే ఉంటే ఎగ్జామ్ ఎప్పటికీ సాధించలేదు. ఈ క్యూరియాసిటీతో పాటు మీకు ఎగ్జామ్ని సాధించడానికి అసలైన స్టెప్స్ ఏంటి, వాట్ ఆర్ ద రైట్ స్టెప్స్, జస్ట్ నాట్ సింపుల్ స్టెప్స్, వాట్ ఆర్ ద రైట్ స్టెప్స్. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆన్సర్ రైటింగ్ రావడానికి, ఆత్మవిశ్వాసం రావడానికి చిన్న సైజ్ మోటివేషన్ అనేది కావాలి. అసలు ఏంటి నీకేం కావాలి? సో ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే క్యూరియాసిటీ కావాలి. క్యూరియాసిటీతో పాటు ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి కావాల్సిన రైట్ స్టెప్స్ అంటే ప్రీ రిక్విజిట్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 1 రాయాలంటే ఆన్సర్ రైటింగ్, మంచి ఆన్సర్ రైటింగ్ రావాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్? సో స్టూడెంట్స్ అందరూ ఈ రిక్వైర్మెంట్స్ పైన పడుతూ ఉన్నారు. ఐ జస్ట్ టెల్ యూ, ఇప్పటి వరకు మన దగ్గర చాలా మంది, నేను ఇంతకుముందు 2-3 వీడియోస్ చేశాను, కంటెంట్ లేని వారు ఎలా, కంటెంట్ ఉన్నవారు ఎలా, సో కట్ ఆఫ్ అంటే అనుకోకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇట్లా 2 వీడియోస్ చేశాను. చాలా మందికి నచ్చింది అది. సో నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కంటెంట్ బేస్డ్ వీడియోస్ అన్నాను కదా, నేను మీకు చెప్పాను. సో మన దగ్గర ఫ్యాకల్టీ టీం అందిస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ రూపంలో ఫస్ట్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కంటెంట్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఇది చెప్తున్నారు. మీ అందరికీ చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎగ్జామ్కి నువ్వే కష్టపడాలి. నీ ఎగ్జామ్కి అవతల వాళ్ళు పడితే రాదు. చూడండి, ఒక చిన్న ఎగ్జామ్ కాదు, నువ్వు ఒక డిప్యూటీ కలెక్టర్ కావాలనుకుంటున్నావు, నువ్వు ఒక డిఎస్పీ కావాలనుకుంటున్నావు, అంటే గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలంటే నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా చాలా గొప్పగా ఉండాలి. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ ఈ 2-3 నెలలే ఉంది, టైం సరిపోకపోవచ్చు, సో కాబట్టి కరెక్ట్ మెటీరియల్ ఉంటే సాధ్యం అవుతుంది. సార్ ఈ 2-3 నెలలే ఉంది, ఇంకా నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు. చెప్తున్నాను కదా. సో ఒకానొక ఎక్స్టెంట్లో యూపీఎస్సీలో టాప్ 5 ర్యాంక్స్లో ఉన్న కుమారి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తనకి పిల్లలు ఉన్నారు. అంటే దాదాపుగా 30 కిలోమీటర్ల జర్నీ చేసి కోచింగ్కి వెళ్తూ ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ అన్ని చూసుకుంటూ తన పిల్లలని కూడా చూసుకుంటూ సో టాప్ 5లో ర్యాంక్ వచ్చింది. అంటే తను స్పెండ్ చేసిన టైం ఎంత? అలాగే రోజు 18 గంటలు స్పెండ్ చేసి కూడా ప్రిలిమ్స్ కూడా కాని వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ నీది, సో కష్టం కూడా నీదే అవ్వాలి. వేరే వాళ్ళ కష్టంతో డిపెండ్ అయ్యి నువ్వు ఎగ్జామ్ సాధించాలంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. అది గాల్లో మాటల్లా ఉంటుంది. నేను ఎక్కడ మిమ్మల్ని డిమోటివేట్ చేయాలని కాదు. నీకు 3 గంటలు ఉంటుందా,
ఆ 3 గంటలు రైట్ ఎఫర్ట్స్ పెట్టాలి. 4 గంటలు దొరుకుతుందా? 4 గంటలు రైట్ ఎఫర్ట్స్. ఏంటి ఆ రైట్ ఎఫర్ట్స్? సో నేను ఇప్పుడు చెప్పాను. ఫస్ట్ సపోజ్ నా యాప్కి సంబంధించి చెప్తున్నాను. కంటెంట్ చూసిన తర్వాత ఈ కంటెంట్ చెప్పేటప్పుడు ఇంత బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్, అంటే మీరు ఆల్రెడీ తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎక్కడ కోచింగ్ అయినా పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా నీకు కంటెంట్ కావాలి. మనం ఏం చెప్పామంటే కంటెంట్ చెప్పిన తర్వాత ఈచ్ సెక్షన్ నుంచి, అంటే ఒక్కొక్క పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈచ్ సెక్షన్ నుంచి ఒక 50 to 70 క్వశ్చన్స్ విత్ కంటెంట్ ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ చెప్పి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాస్తారో కూడా బోర్డు పైన చెప్తారు. చెప్పిన తర్వాత అది విన్న తర్వాత ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఫ్యాకల్టీ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అది నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు. ఒకసారి నువ్వు రాసిన రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ డీటెయిల్డ్గా క్లియర్గా చూసి నీ ఓన్గా అదే కంటెంట్ని రాయి ఒకసారి. సో ఇది రాసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ కంటెంట్ ఏదో నీకు తెలిసింది, ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఇదే కంటెంట్ని ఇంకొకసారి రాసినా తప్పులేదు. బేసికల్గా ఈ ఒక్కసారి చాలు. నీకు ఇంకా సంతృప్తి లేకపోతే సెకండ్ టైం కూడా రాయి. మీదేంటి సార్ అందరు 2 సార్లు చదవాలంటే మీరు 2 సార్లు రాయాలంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చాలా మంది స్టూడెంట్స్ కల్కి మూవీ చూసే ఉంటారు మీలో చాలా మంది. కొంతమందికి కల్కి మూవీ అర్థం అవ్వలేదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఏంట్రా ఈ మూవీ అలా ఇలా అన్నారు. నేనేమన్నానంటే అంటే క్యాజువల్ డిస్కషన్లో సెకండ్ టైం చూడు, ఎందుకు అర్థం కాదు చూడు, ఇంకా అర్థం కాలేదా 3rd టైం చూడు, ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అంటే మళ్ళీ చూసేసరికి నీకు కనెక్టింగ్ ద డాట్స్ లాగా మిస్ అవుతున్నాయేవో అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు విన్న తర్వాత నీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత దాన్ని నీ ఓన్ వర్డ్స్లో రాసేటప్పుడు నీ మైండ్ నీ హ్యాండ్ 2 ట్యూన్ అవుతున్నాయా లేవో నీకు తెలుసు. కానీ చూడండి, ఇట్లాంటివి చేయాలంటే అట్మోస్ట్ ఎఫర్ట్స్ అవసరం. దీనికి మీరు ఏమంటారంటే ఈ క్లాసెస్ అన్ని విన్న తర్వాత నాకు పర్సనల్గా, ఎందుకంటే మీకు నా నంబర్ షేర్ చేశాను కదా, అంతకుముందు నా వాట్సాప్ నంబర్, మెసేజ్ చేస్తున్నారు లేకపోతే కాల్ చేస్తున్నారు. అంటుంది ఏంటంటే సార్ మీ క్లాసెస్ విన్నాము, ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు, అయితే కొన్నిసార్లు మెటీరియల్స్ ఇస్తున్నారు, పీడిఎఫ్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఆ మెటీరియల్లో లేదు. సో నాకు వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ ఆ పీడిఎఫ్ ఇస్తే అది నేను చదివేసుకుంటాను, నాకు ఈ వీడియో క్లాసెస్ టైం వేస్ట్ అవుతుంది. సో అదొకటి ఉంటే ఇస్తారా? నిజంగా సార్ మీరు ఇంత పెద్ద టీంని, ఇంత మంచి టీంని ఎలా తీసుకొచ్చారో, అంటే నేనేం అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మీకు చెప్తున్నాను. ఇంత మంచి టీం ఉంది, సో కంటెంట్ కూడా బాగుంది, వాళ్ళు చెప్పే ప్రతిదీ ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తే దాన్ని మేము చదువుకుంటాం. సో చూడండి గైస్, యూపీఎస్సి ర్యాంక్ కొట్టిన ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, ఎవరినైనా మీకు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ ఐ డ్రీమ్లో కానీ లేకపోతే సిగ్నేచర్ స్టూడియోస్ కానీ ఇట్లా చాలా మంది, సాక్షి, ఇట్లా యూపీఎస్సి క్రాక్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చెక్ చేయండి. వాళ్ళు ఏ ఒక్క ఫ్యాకల్టీ మెటీరియల్ పైన డిపెండ్ అవ్వలేదు, ఏ ఒక్క స్టాండర్డ్ బుక్ పైన డిపెండ్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే ప్రతి టాపిక్ ఏదైతే ఉంటుందో, చాలా మంది ప్రతి టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్కి సంబంధించి వాళ్ళ సొంతంగా కీవర్డ్స్ రాసుకున్నారు, షార్ట్ కీవర్డ్స్. ఆల్మోస్ట్ ప్రతి టాపిక్కి సంబంధించి ఒక 200 నుంచి 250 కీవర్డ్స్. సో ఎగ్జామ్ టైంలో కూడా ఇదే కీవర్డ్స్ని మళ్ళీ చదువుకున్నాను. ఇప్పుడు నీ దగ్గర ఏమవుతుందంటే లిమిటెడ్ కంటెంట్ ఉంటే నువ్వు ఆ కంటెంట్ని కనెక్ట్ చేస్తూ ఉంటావు, 360 degreesలో కనెక్ట్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నీ దగ్గర ఇది అన్లిమిటెడ్ కంటెంట్ ఉందనుకోండి, అన్లిమిటెడ్ కంటెంట్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్గా కనెక్ట్ చేద్దాం అనుకుంటావు. ఇలా అన్లిమిటెడ్ కనెక్ట్ చేద్దాం అనుకునే టైంలో నువ్వు ఫెయిల్ అవుతావు, యూ విల్ బి ఫెయిల్. సో థింగ్ ఏంటంటే లిమిటెడ్ కంటెంట్, సో ఆ కీవర్డ్స్కి తగ్గట్టు నీకు నువ్వే కంటెంట్ ప్రిపేర్ చేసుకో. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఈ పీడిఎఫ్ ఒక్కటే ఉంటే సో అంతా, అంటే ఇప్పుడు ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తే ఎవరు? ఫ్యాకల్టీ. అంటే వాళ్ళు కింద మీద పడి మొత్తం A to Z పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తే జస్ట్ ఆ పీడిఎఫ్ని చదివితే సెలెక్ట్ అయిపోతావు. అంత ఈజీగా ఉంటుందా డిప్యూటీ కలెక్టర్? అంత ఈజీగా ఉంటుందా డిఎస్పీ? మీరు చూడండి, ఎవరు పెద్ద మెంటర్షిప్స్ ఇచ్చినా కానీ వాళ్ళ ఓన్గా చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి 100% బెనిఫిట్ అవుతుంది. కానీ నీకు అంతే, అంటే నేను ఒక 100% కంటెంట్ నీకు ఇస్తే నీ దగ్గరికి 100% వెళ్ళదు. దాన్ని నువ్వు చూసుకొని దాన్ని గ్రహించి దాన్ని నీ ఓన్ వర్డ్స్లో రాయాలి. సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను బోర్డు పైన, ఫ్యాకల్టీస్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఈ కంటెంట్ని నీ ఓన్గా రాయలేకపోతున్నావు అంటే ఇంకెప్పుడు వస్తుంది ఆన్సర్ రైటింగ్? అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్కి ఆల్మోస్ట్ ఒక 3 months టైం ఉంది, 3 నెలల టైం ఉంది. 3 నెలల టైం ముందు నువ్వు ఆన్సర్స్ రాయకపోతే 2 నెలల టైం ముందు రాస్తావా? అసలుకే రాయు. 1 month ముందు అసలుకే రాయు.
నువ్వు అంటే కింద మీద పడి ఆన్సర్ రైటింగ్ రాయాలంటే ఈ ఇనిషియల్ స్టేజెస్లోనే, అంటే కంటెంట్ లేకుండా ఆన్సర్ రాయవు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నా, నేను కంటెంట్ ఇస్తున్నాను కదా, ఆ కంటెంట్ ఇచ్చి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా డిస్కస్ చేసిన దాన్ని రాయాలంటే మీ ప్రాబ్లం ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు మీరు డిస్కస్ చేసేసారు కదా, అంతా నా బ్రెయిన్లో ఉంది, సో దాని బదులు ఆ ఆన్సర్ రాసే బదులు ఇంకొకటి రాస్తే సరిపోతుంది, ఇంకొక చదువుతా అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాకల్టీ కంటెంట్ చెప్పిన తర్వాత, ఆ క్వశ్చన్కి ఆన్సర్ స్ట్రక్చర్ చెప్పిన తర్వాత నువ్వు మహా అయితే ఒక 15 నిమిషాలు రాయగలుగుతావు, 15 minutesలో నువ్వు ఆన్సర్ రాయగలుగుతావు. కానీ బద్ధకం, భయం, ఎక్కడొస్తుంది ఆన్సర్ రైటింగ్, రాకపోతే ఎట్లా. సో ఈ భయం ఇక్కడితో ఆగకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద టైం విల్ కమ్, నీ దగ్గర మిగిలేదు ఓన్లీ పీడిఎఫ్లే, నువ్వు ఏ రోజు ఆన్సర్ రైటింగ్ రాయవు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీలో కొంతమందికి నెగటివ్ అనిపించవచ్చు, నేను ఎక్కడ డిమోటివేషన్ చేయట్లేదు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. చూడండి, ఒక 2 books తీసుకోండి, ఒక బుక్, స్టాండర్డ్ బుక్, 2 students తీసుకోండి. ఒక స్టూడెంట్ ఓన్లీ బుక్ అయిపోతే, సో పాలిటీ కాబట్టి నా సబ్జెక్ట్ తీసుకోండి, సుభాష్ కశ్యప్ కానీ, లక్ష్మీకాంత్ కానీ, డిడి బసు కానీ, ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని, సో ఒక ఫస్ట్ కేసు స్టూడెంట్ ఇతను ఏమనుకుంటాడంటే, ఫస్ట్ పాలిటీ ఈ బుక్ ఓన్లీ బుక్ అయిపోయే దానిపైనే ఫోకస్ చేస్తాడు, ఫటాఫట్ అంటే పైన చదువుకుంటూ మొత్తం బుక్ అవ్వగొడతాడు, అయిపోయిందన్న సాటిస్ఫాక్షన్లో ఉంటాడు. సెకండ్ స్టూడెంట్ బుక్ అయిపోలేదు, చాలా టైం తీసుకుంటాడు, అతను చదువుకున్న 1 month తర్వాత ఇతన్ని బుక్ అయిపోయింది. కానీ ఇతను చదివిన ప్రతి పేజీ ఎసెన్స్, అంటే ఒక 3 పేజీలు చదివాడు అనుకోండి, కళ్ళు మూసుకొని ఆ 3 పేజీలో ఏముందో ఒకసారి రివైజ్ చేసుకున్నాడు, మళ్ళీ రివైజ్ చేసుకున్నాడు, అట్లా నెక్స్ట్ 3 పేజీలు, అలాగా మెల్లిగా రివైజ్ చేస్తూ కంటెంట్ మొత్తం నేను వైప్ చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి ఒక టాపిక్ ఇచ్చి ఒక 10 నిమిషాలు ఒక 2 పేజీలు రాయండి అంటే, ఇతనిది ఫస్ట్ అయిపోయింది కానీ ఏమీ రాయడు, ఇతను పర్ఫెక్ట్గా రాయకపోవచ్చు కానీ ఆయన కంటే బెస్ట్ రాస్తాడు. అంటే సేమ్ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఈ కంటెంట్ని నువ్వే గ్రాస్ప్ చేసుకొని అంటే మైండ్లో రివైజ్ చేసుకున్నాడని చెప్పాను కదా, అది నీ బ్రెయిన్లో కూర్చోబెట్టుకున్నావు, లేకపోతే ఒక షార్ట్ కట్లో రాసుకున్నావు, నోట్స్ రాసుకొని ఇంకేదాన్ని. కానీ ఇతను అలా కదా, ఎట్లయినా బుక్ ఉంది కదా, సో ఆ బుక్లో కంటెంటే కదా నేను చదివింది, ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవచ్చు కదా. అంత పెద్ద హెవీ బుక్ని ఎగ్జామ్ ముందు ఎలా రివైజ్ చేస్తావు? అంటే ఫస్ట్ నువ్వు చదివే ప్రాసెస్లోనే చదివే ప్రతిదీ నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. అంతేకాని ఈ పీడిఎఫ్ని కంప్లీట్ చేస్తున్నాను, సో సిలబస్ని కంప్లీట్ అంటే షార్ట్ కట్స్ ఉండవు. సో ఒక గొప్ప స్థాయి, మళ్ళీ చెప్తున్నాను, ఎంత గొప్ప స్థాయి అంటే స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు, హెడ్ మాస్టర్స్, సో చాలా మంది యూపీఎస్సీ ఎప్పుడో ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళిపోయి, సో ఒకసారి మళ్ళీ ఛాన్స్ ఇద్దాము, ఇన్ని రోజులు అయిపోయింది కదా, సో ఏమైనా ఛాన్స్ ఉంటుందిగా, ఇంత ఛాన్స్ తీసుకుంటున్నారు. కానీ మీరంతా కూడా షార్ట్ కట్స్కి వెళ్ళిపోతున్నారు, ఆల్వేస్ కంప్లీట్లీ గోయింగ్ టు ద షార్ట్ కట్స్. ఇది వర్కౌట్ కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రాస్తూ ఉంటే నీ ఆన్సర్ రైటింగ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేటివి పెరుగుతాయి. సో నీకు ఇంతకుముందే మొన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు ఇప్పుడు టైం గురించి ఆలోచించకు, ఎంత టైం అయినా తీసుకొని. సెకండ్, నువ్వు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కంటెంట్ గురించి ఆలోచించకు, అవసరం లేదు, ఇట్ విల్ గో ఆన్. అండ్ నెక్స్ట్ థర్డ్, కొంచెం నీట్గా ఉంటే చాలు, ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు ఉంటే చాలు. ఈ 3 పాయింట్స్ని నీ బ్రెయిన్లో పెట్టుకొని ఆన్సర్ రైటింగ్ రాయడం స్టార్ట్ చేయి, ఇప్పుడే స్టార్ట్ చేయి. ఎందుకంటే ప్రతిసారి కంటెంట్ వచ్చినాక స్టార్ట్ చేస్తా అనుకుంటారు. 100కు 100 మంది నేను ఇదే చెప్తున్నాను, ఒక్క 99% కంటెంట్ వచ్చినాక రాద్దాం అనుకొని జీవితాంతం కంటెంట్ చదువుతూనే ఉంటారు, కానీ ఎప్పటికీ ఆన్సర్ రైటింగ్ రాయలేదు. సో ఆన్సర్ రైటింగ్ రాయాలంటే లోపటి నుంచి ఒక తన్నుకుంటూ వచ్చే ఫోర్స్ ఉండాలి. కానీ మీకు లోపటి నుంచి ఆ ఫోర్స్ తన్నుకుంటూ వస్తుంది, కానీ ఆన్సర్ రాయొద్దని చెప్తుంది. టైం వేస్ట్, పీడిఎఫ్ చదివేద్దాం, మెటీరియల్ చదివేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్, అది నీ ప్రజెంటేషన్ పైన ఉంటుంది. అందుకే సో ఫస్ట్ థింగ్, నీకు కంటెంట్ ఉంటే, కంటెంట్ లేకపోతే ఇది ప్రొసీజర్. మీకు ఆల్రెడీ చెప్పాను, మంచి కంటెంట్ ఇవ్వడానికి మంచి టీం మీకు ఇక్కడ కనబడుతుంది. అండ్ గైస్ ఇంకొకటి చూడండి, ఇది మన దగ్గర ఉన్న మెంటార్షిప్ కమ్ టెస్ట్ సిరీస్. ఎవరికైతే ఆల్రెడీ కంటెంట్ ఉంది, సో 1st జూలైకి ఇది స్టార్ట్ అయింది, 3 months ప్లాన్తో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 10th వరకు అనుకుంటా. సో 3 months ప్లాన్తో మీకు ఇట్లా క్లియర్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఎస్సేస్ ఇంక్లూడ్ చేస్తున్న, ప్రతి టాపిక్కి సంబంధించి 5 questions ఇలా మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మీరు క్వశ్చన్ రాస్తున్నారు, క్వశ్చన్కి ఆన్సర్
ఆన్సర్తో పాటు మేము ఇవాల్యుయేషన్ చేస్తున్నాను, ఇవాల్యుయేషన్తో పాటు మార్క్స్ ఇస్తున్నాను, అండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏంటి అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ స్పీకింగ్ టు ద ఫ్యాకల్టీస్, మీకు ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఎప్పుడు కావాలంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇది మీకు ఇస్తుంది. సో ఎవరికైతే కంటెంట్ ఉందో, సో కంటెంట్ ఉంటే జస్ట్ గో విత్ దిస్. టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఇది. సో 150 క్వశ్చన్స్ అండ్ 30 ఎస్ఎస్, 150 క్వశ్చన్లకు నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను అండ్ 30 ఎస్ఏలకు ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఫీడ్బ్యాక్ ఇవ్వని థింగ్స్ ఉండవు, మీరు రాసిన 24 అవర్స్లో ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ లేకపోతే మనీ రీఫండ్, అది కూడా చెప్తున్నాను. కానీ 24 అవర్స్లోనే రాయాలి, 24 అవర్స్ తర్వాత రాస్తే మాత్రం ఫీడ్బ్యాక్ ఉండదు. సో ఇది నేను చెప్తున్న మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇది మేము డిజైన్ చేసిన మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇది గైస్ నేను చెప్తున్న ఇంపార్టెంట్ థింగ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, నాకున్న థింగ్స్తో చెప్తున్నాను, మీకు బెస్ట్ ఆన్సర్ రైటింగ్ రావాలంటే కంటెంట్ సంపాదించుకోండి, కంటెంట్ వినండి, విన్న తర్వాత ఒక 15 నిమిషాలు స్పెండ్ చేసి, ఒకవేళ ఇంకొక షార్ట్ కట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీరు ఏం చేస్తారంటే మంచి సీరియస్ స్టూడెంట్స్ దగ్గరకు అయిపోయి ఒకరు పాలిటీ కంటెంట్ రెడీ చేసుకోండి. ఒక బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ విని, వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అట్లా ఒక 80 క్వశ్చన్స్. సో సేమ్ అట్లాగే సొసైటీ ఫ్యాకల్టీ, సేమ్ అట్లాగే డేటా ఇంటర్ప్రిటేషన్, సేమ్ అట్లాగే ఎకానమీ. అంటే ఒక్కొక్కరు 50 మార్క్స్ డివైడ్ చేసుకొని ఒక 10 మంది, సో మీరు కంటెంట్ డెవలప్ చేసుకొని, సో ఆ కంటెంట్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో పాలిటీకి ఒకరోజు కూర్చొని డిస్కస్ చేయండి, ఇదిగో ఇది నేను పాలిటీ ఇది, అప్పుడు మీ టైం సేవ్ అవుతుంది. ఒక 10 సిన్సియర్ స్టూడెంట్స్, సో 10 స్టూడెంట్స్ ఇట్లా కంటెంట్ విని, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విని, దాని కంటెంట్ ఫ్రేమ్ చేసుకొని, ఆ కీవర్డ్స్ రాసుకొని, సో మీకు మీరే కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టం 100% ఫలిస్తుంది, వేరే వాళ్ళపైన డిపెండ్ అవసరం లేకుండా. మీరు చూడండి, బయట మార్కెట్లో చాలా వరకు క్వశ్చన్కి ఆన్సర్స్ వస్తున్నాయి, కానీ గూగుల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఏదో మీకు ఇవ్వాలి కదా అని చెప్పేసి క్వశ్చన్కి ఏదో కొన్నిసార్లు క్వశ్చన్కి సంబంధం లేని ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు. మీరేమో మెటీరియల్ అని చెప్పి తీసేసుకుంటున్నారు. చదివిన తర్వాత అరే ఇది నాకు అర్థం అవ్వట్లేదు, ఏదో కట్ చేసినట్టుంది, చదువుతున్న ఫీలింగ్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ క్లాసెస్ వింటేనేమో, అంటే నాకు కెపబిలిటీ లేదేమో, ఆన్సర్ రైటింగ్ రాయలేనేమో, సో మళ్ళీ క్లాసెస్ వినాలి అని చెప్పి మళ్ళీ క్లాసెస్కి వచ్చి ఆ సైకిల్ రిపీట్ చేస్తూ ఉంటారు. బట్ అలా చేయకండి. సో బెస్ట్ కంటెంట్ని చూస్ చేసుకొని, బెస్ట్ కీవర్డ్స్ని, అంటే ఎగ్జాక్ట్గా కరెంట్ ఓరియంటెడ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కీవర్డ్స్ ఖచ్చితంగా మంచి ఫ్యాకల్టీ చూస్ చేయగలుగుతాడు. సో అట్లాంటివి ప్రతి కీవర్డ్కి సంబంధించి ఒక 250 పదాలు 250 వర్డ్స్తో ముందుకొసుకొని, దాదాపుగా మొత్తం సిలబస్లో కొన్ని దాదాపుగా 100 టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ పైన ఈ కీవర్డ్స్ అంతే, జస్ట్ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి, దీన్ని మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ రివైజ్ చేసుకోండి, మళ్ళీ రాయండి. కల్కి సినిమా ఫస్ట్ టైం చూస్తే అర్థం కాకపోతే సెకండ్ టైం అర్థమైంది, అర్థం కాకపోతే థర్డ్ టైం అర్థమైనట్టు ఫస్ట్ టైం చూడండి. ఇదే ఇన్ఫాక్ట్ నేను క్లాసెస్ చెప్పిన ఫస్ట్ బ్యాచ్ చెప్పాను అనుకోండి, ఒకలా చెప్తాను. సెకండ్ బ్యాచ్ మెచ్యూరిటీ వస్తుంది, పరిపక్వత వస్తుంది, ఇంకా బాగా చెప్తాను. థర్డ్ బ్యాచ్ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్, ఫోర్త్ బ్యాచ్ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్. సో మళ్ళీ చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ రాస్తే పర్ఫెక్షన్ వస్తుంది. సో కంటెంట్ని మంచిగా మీకు మీరే ఫ్రేమ్ చేసుకోండి, మార్కెట్లో ఉన్న మెటీరియల్ పైన డిపెండ్ అవ్వకండి. సో ఒకవేళ ఇప్పుడు ఆ మెటీరియల్ డిపెండ్ అవ్వండి, పర్వాలేదు, దాని నుంచి వాల్యూ అడిషన్ తీసుకొని మీ ఓన్ మెటీరియల్ని రెడీ చేసుకో, అది నేను చెప్తుంది. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ అవుతుందో అదే చెప్పాలన్న ప్రయత్నంలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏం చేయాలో చెప్పాను. అండ్ మన యాప్లో ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఇంతకుముందు మీరు చూడొచ్చు ఇందులో. సో ఇది ఫ్యాకల్టీ టీమ్, ఈ ఫ్యాకల్టీస్ అందరికీ సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్యాకల్టీ టీమే మనకు ఎస్ఏస్ కూడా చెప్తారు. ఈ ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు, ఈ ఫుల్ కోర్స్లో అన్ని సబ్జెక్ట్స్ ప్లస్ ఎస్ఏ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. లేదు నాకు ఓన్లీ మునిరత్నం నాయుడు సార్ ఎకానమీ కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు, శంకర్ రెడ్డి సార్ సొసైటీ కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు, జగదీష్ సార్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ కావాలంటే ఆ కోంబో కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు, దత్తు సార్ ది తెలంగాణ మూమెంట్, నాది ఇండియన్ పాలిటీ, ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఫుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ఆనిముత్యాలన్నింటినీ పికప్ చేసుకొని వాటన్నింటిని ఒకే దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఇదొక్కటే నా కష్టం మీకు కనబడుతుంది, ఎంత ప్రయత్నిస్తే ఇట్లాంటి టీం వస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. ఎందుకంటే ద ఓన్లీ థింగ్ ఈస్ బెస్ట్ కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని బెస్ట్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ చెప్పాను ఆన్సర్ రైటింగ్కి మీకు క్యూరియాసిటీ ఉంది,
ఖచ్చితంగా గ్రూప్ 1 సాధించాలి. కానీ మీకు అసలైన మార్గాలు తెలియక మీరు ఆ రాంగ్ రూట్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఆ రైట్ స్టెప్స్ చెప్పాలన్న ప్రయత్నమే కొన్నిసార్లు నేను కన్వే చేయాలనుకుంది కన్వే సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. బట్ మీకు నా ఇంటెన్షన్ అర్థమవుతే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ లేని వారు ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కమెంట్స్‌లో చేసి పెడతాను. అవి చూడండి. ఇంకొంచెం అప్డేషన్స్ వస్తాయి. ఓకే. ఇంకొంచెం ఇంటెన్షన్స్ లేకపోతే ఇంకొంచెం ఆన్సర్ రైటింగ్‌కి సంబంధించిన టిప్స్ వస్తాయి. థాంక్ యూ.